నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు ఒకవైపు, మరొక వైపు ధాన్యం కళ్ళాల దగ్గర పిడుగుపాట్లకు గురయ్యి చనిపోతున్నటువంటి రైతులు ఒకవైపు, ధాన్యం ఎప్పుడు కొంటారా అని చెప్పేసి చూస్తున్నటువంటి రైతులు ఒకవైపు, మొత్తానికి రైతులైతే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీ రైతుల విషయంలో కార్యాచరణ రూపొందించబోతుందంటూ బీజేఎల్పీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. మనతో పాటుగా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు రైతుల పరంగా? ఇప్పటికే మీ ప్రచారం జరిగింది, అంత అయిపోయింది, పోలింగ్ కూడా అయిపోయింది. పోలింగ్ అయిపోయి కూడా 4 రోజులుగా వస్తుంది. ఇప్పటి వరకు రైతులను పట్టించుకునేటువంటి నాదులు ఎవరు కనబడట్లేదు. అటు అధికార పార్టీ ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయకపోవడం, అది చాలా ఇబ్బందులు అయితే కనబడతా ఉన్నాయి. రైతుల పక్షాన బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? చూడండి, తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం రైతులకు పూర్తిగా అన్యాయం చేయడం, మోసం చేయడం కళ్ళారా చూస్తున్నాం. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ముఖ్యంగా ఈరోజు 6 కాలాలు కష్టపడి పండించినటువంటి రైతు ధాన్యాలు కుప్పలు పోసుకొని, ధాన్యాలకు కావాళ్ళు కాసి నెలల కామున కుప్పల కాడ కొడుకులు మన్మళ్ళు వాళ్ళు పండుకొని, ముసలోళ్ళు పండుకొని, చివరకు వర్షాలు పడతాయని భయానికి వాళ్ళని ప్యానిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు సంచికి 4 కిలోలు కట్ చేస్తాం, 5 కిలోలు కట్ చేస్తామన్నా ఒప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు లేకుంటే వర్షం తడిసిపోతుంది, ధాన్యం తడిసిపోతే ఆయనతో డబ్బులు రావని చెప్పేసి ఏదో ఒకటి కానీ అని చెప్పి వాడు 4 కిలోలకు 5 కిలోలు అంటే 10% ప్యాడీ మళ్ళీ గత ప్రభుత్వం చేసినట్టుగానే మళ్ళీ చేయడం అనేది, ఇది పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడం, అన్యాయం చేయడమే. దానివల్ల రైతులు దోచుకోవడమే జరుగుతూ ఉన్నది. ఈ అంశాన్ని నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడము, మేము ఎమ్మెల్యేలు కూడా చాలాసార్లు కలెక్టర్లతో అందరితో మాట్లాడము, కమిషనర్తో మాట్లాడినాము. ఎన్ని చేసినా అక్కడ మాత్రం మళ్ళీ రైస్ మిల్లర్ల దగ్గర పోయినాకన్నా కట్ చేస్తుండ్రు. జోకేటప్పుడన్నా వీళ్ళ దగ్గర 42 కిలోలు, 43 కిలోలు, 44 కిలోలు జోకడము. రైతులు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు రైస్ మిల్ మేము తీసుకోమనడం. అసలు ఒకసారి కొన్నాక రైస్ మిల్ తీసుకుంటే నాకేంది, తీసుకోకుండా నాకేంది? నువ్వు ఒకసారి నా దగ్గర నుంచి నువ్వు కొని జోకి లోడింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ మిల్లరు రైతులకు ఫోన్ చేస్తున్నారు అని అంటే, దీని వెనుక ఉన్నటువంటి పూర్తి ఒక చైన్ ఆఫ్ పీపుల్ వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఒక మాఫియా ఆరోపణ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితము. పౌర సరఫరాల శాఖలో చేతులు మారుతున్నాయి, కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించినటువంటి గండి పడతా ఉంది, ఇక్కడ ఖచ్చితంగా స్కామ్ జరుగుతూ ఉంది, కొద్ది రోజులలో బయట పెడతామంటున్నారు. నిజంగానే ఆ స్కామ్ జరుగుతూ ఉందా? దీనిలో ఎవరెవరు వస్తాం ఉంది అనుకోవచ్చు? చూడండి, నేను అదే చెప్తా ఉన్నాను. దీని వెనుక ఉన్నటువంటి చైన్ ఆఫ్ పీపుల్ ఎవరు, దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంది, ఇవన్నీ కూడా బయటపడాలి. ఎందుకంటే ఒక రైతు దగ్గర నువ్వు 10% ధాన్యం కట్ చేస్తున్నావు అంటే, కొన్ని లక్షల టన్నుల ధాన్యం మీద 10% అంటే కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 3,000, ఇప్పుడు ఈరోజు వరకే 3,700 కోట్ల రూపాయలు మరి పేమెంట్స్ అన్నారంటే, దాదాపు 6-7 వేల కోట్ల రూపాయల ధాన్యం. 6-7 వేల కోట్ల రూపాయల ధాన్యంలో 10% అంటే మరి ఇవన్నీ కూడా ఎవరి జేబులోకి వెళ్తూ ఉన్నాయి? మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ధాన్యం లోపల ఎవ్రీ సీజన్కి మరి ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, ఎవరెవరి చేతులు మారుతూ ఉన్నాయి, ఎంతమంది అధికారులు, ఎంతమంది దీని లోపల మంత్రులు కూడా దీంట్ లోపల ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి చిన్నదానికి మరి విజిలెన్స్ అనేటువంటి ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించినటువంటి అంశంలోకి వచ్చేసరికి తాట తీస్తా పేపర్ స్టేట్మెంట్ కాదు, వాస్తవం ఎంతమంది మీద కేసు పెట్టినరు, వాస్తవంగా ఇప్పుడు ఈ జోకుడు మరి వేయింగ్ లోపల వాస్తవాలు ఉన్నాయా లేవా, మరి రైతుకు అన్యాయం జరుగుతుందా లేదా అనే అంశం మీద చాలా సీరియస్గా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ అంశం మీద మేము రిప్రజెంటేషన్ చేసాం, మంత్రి గారికి కూడా అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కలిసి రిప్రజెంటేషన్ చేయదలుచుకున్నాం. సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ అనేటువంటి ఒక లీక్స్ కూడా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు రైతుల పక్షాన? చూడండి, ఈ ప్రభుత్వం నిజస్వరూపం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నది. నిన్న ఎన్నికల వరకు ఏం మాట్లాడలే, ఎన్నికలు తెల్లవారే ఒక లీక్ ఇస్తూ ఉన్నాడు. సన్న వడ్లకే ఇస్తా, 5 ఎకరాలకే రైతు బంధు ఇస్తా, సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తా. మరి అవి కూడా ఎవరు అడిగినారు? ప్రజలు ఇయ్యాల మిమ్మల్ని, మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమంటే కూడా మీరు చేత కాకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తుడు, ఇది మోసం కాదని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. ఇది ఎల్లటి మహేశ్వర్ రెడ్డి చెప్పిన మాటలు. ఖచ్చితంగా రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందనేటువంటి సంకేతాలు అయితే వారిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.